ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీల అమలుపైన ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతోంది. వైసీపీ నేతలపైన కేసులు, అరెస్టుల వ్యవహారం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటోంది. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అక్రమమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ తాజాగా వంశీ అరెస్టు వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కీలకంగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు నుంచి తప్పించుకునేలా చేశారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు రిమాండ్కు విధించడంతో జైల్లో ఆయనకు 1వ నెంబర్ బ్యారెక్ గదిని కేటాయించారు. భద్రతా చర్యల్లో భాగంగా వంశీ బ్యారెక్ కు అధికారులు పరదాలు కట్టినట్లు సమాచారం. వంశీ జైల్లోని ఇతర ఖైదీలకు కనిపించకుండా పరదాలు కట్టినట్లు తెలుస్తోంది. వంశీ బ్యారెక్ వైపు ఖైదీలు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేసి సీసీ కెమెరాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వంశీ అరెస్టు పైన ఆయన సతీమణితో సహా వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అక్రమంగా వంశీని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ నేతలు సైతం వంశీ కేసును కోర్టులో నిలవదని చెప్పుకొచ్చారు. అయితే వంశీని ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్టు చేసినట్లు టీడీపీ ముఖ్య నేతలు వెల్లడించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి తీసుకురావడం, అక్కడి నుంచి కారులో విశాఖ తరలింపు, కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో ఉండడంతో వాటిని పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగానే వంశీపైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వంశీపైన పెండింగ్ కేసుల విషయంలోనూ పోలీసులు విచారణకు సిద్ధమయ్యారు. అరెస్టు తర్వాత ఆయన సతీమణితో జగన్ మాట్లాడారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ తిరిగి రానున్నారు. గన్నవరం నుంచి నేరుగా విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. గతంలో అరెస్ట్ అయ్యి పార్టీ నేతలను పిన్నెల్లిని నెల్లూరు జైల్లో, నందికం సురేష్ ను గుంటూరు జైల్లో జగన్ పరామర్శించారు. వంశీ అరెస్టు పైన జగన్ అక్కడే స్పందించనున్నారు. ప్రభుత్వం పైన పోరుబాట, జిల్లాల పర్యటనలపైన ప్రకటనకు జగన్ సిద్ధమయ్యారు.